హాయ్ అండి. హాయ్. ఏంటనుకుంటున్నారా? ఇగో చూసిర్రా నా జుట్టు అసలు మొత్తం పీలపోయింది. మా బిడ్డకి నేను ఒకటి చేస్తున్నానమాట. సో, కొంచెం చిన్న బేబీ గ్రోత్ వస్తుంది ఆమెకి. ట్రై చేసి చూపిద్దాం అనుకుంటున్నా మీకు. ఒక్కసారి చూపియమంటారా? లెట్స్ గో. చూపిస్తున్నా చూడండి. మస్తు వస్తుందనమాట. ఓకేనా? ఓకే. ఫస్ట్‌గా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ మందారాకు అండి. చాలా గుణాలున్నాయి, ఔషధ గుణాలు. ఓకేనా? అందులో ఏంటంటే మనకి మందార పువ్వు ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ నాకు అవైలబుల్గా దొరకలేదు. కానీ చెయ్యాలి, ఏదో చెయ్యాలి. మనది అయిపోయింది. కానీ మన పిల్లలకైతే ఇప్పుడు ఫాస్ట్ ఉండాలి కదా, ఇప్పుడున్న జనాలు బట్టి ఉండాలి కదా. అట్లనేసి మీకోసం చేస్తున్నా. ఓకేనా? అగో వచ్చేసి చూసారా ఎలా కనిపిస్తుంది మీకు గ్రోత్, మీకే అర్థమైంది. ఫస్ట్గా క్లీన్ చేసుకొని మంచిగా పెట్టుకున్నా. ఓకే. మెంతులండి మెయిన్, చాలా ఇంపార్టెంట్ అండి మెంతులు. మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మెంతులు కదా ప్రతిదానికి. అగో ఆనియన్స్ అలానే ఒక పెద్ద గడ్డ తీసుకున్నాం, దాన్ని కోసి పెట్టుకున్నాం చిన్న చిన్న ముక్కలు. నెక్స్ట్ ఇగో మెయిన్ కరివేపాకు, ఇది కూడా చాలా బాగుంటుంది మనకి. ఇంకా మనకు మెయిన్ కావాల్సింది తెలిసిందే కదా, కోకోనట్ ఆయిల్. చేద్దాం రండి. మంచి క్లీన్ చేసి పెట్టుకున్నా. అగో అందులో ఫస్ట్గా మెంతులు వేస్తున్నా, కొంచెం దూరగా వేయించుకోవాలండి. అగో స్పూన్ తీసుకున్నా. నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. ఓకే. ఆనియన్స్ కూడా కొంచెం జస్ట్ దూరగా వేపుకోవాలి ఫస్ట్. ఓకేనా? దూరగా వేపుకొని దాంట్లోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మందారాకులో చూడండి. మందారాకు కట్ చేసిన నా చేతులకి ఇట్లా జిగట అంటుతుందనమాట, స్టిక్కీగా చూపిస్తున్నాను చూడండి. స్టిక్కీగా అగో చూసిరా, అంటే మన కుదుళ్ళకి అంత గట్టిగా పట్టుకుంటుంది అనమాట. మన కుదుళ్ళకి అలా పట్టుకోవాలి. వేసేసినాగో కరివేపాకు, మెంతులు అండ్ మందారాకు, ఆనియన్స్ వేసినాగో మంచిగా చూసిరు కదా. కొంచెం దగ్గర పడ్డది. దగ్గర పడినాక ఇప్పుడు మనకు కావాల్సింది వేసుకోవాలండి. ఎందుకంటే ఒక 5-10 మినిట్స్ కొంచెం కుక్ అవ్వాలన్నమాట. ఓకేనా? కుక్ కాకుండా అట్లా ఎట్లా పడితే అట్లా చేయదు, పచ్చి వాసన ఉంటుంది. అగదు కొత్తగా ఓపెన్ చేసిన కోకోనట్ ఆయిల్. దాంట్లోకి ఏంటంటే మనకి ఒక మినిమం ఒక 1/2 kg పడుతుంది, 250 పడుతుంది. సరేనా? నేను చిన్న బాటిల్స్ కాబట్టి 3 బాటిల్స్ వేసుకున్నాను. సరేనా? మీకు యూజ్ అయినంత ఫస్ట్గా కాబట్టి కొంచెం ట్రై చేయండి. ఓకే అనిపిస్తే మళ్ళీ మీరు ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. నేనంటే ఒక 1 మంత్కి సరిపోని తీసుకున్నాను. ఎందుకంటే పాపకి ప్లస్ మా పిల్లలందరికీ కావాలనేసి 1 మంత్ సరిపోని తీసుకున్నాను. మీ ఇష్టం. ఫస్ట్ అయితే కొంచెం ఒక స్పూను అలా తీసుకొని చేసుకోండి మీరు ట్రై చేయాలనుకుంటే. ఓకేనా? మంచిగా వస్తుందండి. అసలు స్మెల్ అయితే సూపర్ వస్తుంది. అసలు స్మెల్ అయితే నాకు మస్తు అనిపిస్తుంది, అంత మంచిగా వస్తుంది స్మెల్ కూడా. నాకు చూసిరా మంచిగా నురుగులు వస్తుంది, అంటే మంచిగా బాయిల్ అవుతుంది. దీని లోపల ఉన్నవన్నీ మన ఆయిల్లోకి కలిసిపోతున్నాయి అనమాట. మూత పెట్టి చూసినాగో వా వచ్చేసిందిగా. రెడీ, దగ్గరికి వచ్చేసింది గుమ్మగుమ్మలాడుతూ. ఇంకో విషయం తెలుసండి, ఇది మన ఫేస్ మసాజ్ కూడా పెట్టుకోవచ్చు. అగో చూసారా గ్రీన్ కలర్లో వచ్చింది. సరేనా? ఇంకొక 5 మినిట్స్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. అగో ఒక క్లాత్ తీసుకున్న, పిల్లల బనియన్ క్లాత్. అగో చూసారా ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసుకొని మంచిగా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అగో అలా వేసేసుకొని పిండుకోవాలండి. మన చేత అంటే మన బాడీ కూడా, మన ఫింగర్స్ కూడా మంచిగా అవుతాయి అనమాట. ఇట్లా పిండుతాం కాబట్టి మంచిగా మూవ్ అవుతాయి. అగో మన చేతనైనంత వరకు పిండుకోవాలి. చూసారా ఆయిల్ ఎంత బాగుందో. ఆయిల్ అయితే మాత్రం మంచి కలర్లో వచ్చింది. మన నార్మల్ కోకోనట్ ఎలా ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ ఆయిల్ ఎట్లుంది, గ్రీన్ కలర్లో వచ్చింది కదా. సో అదే మీకు సీక్రెట్. యూజ్ చేయండి, తప్పకుండా బాగుంటుంది. నిజంగా చెప్తున్నానండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నేను వాడుతున్నాను కాబట్టి మా పాపకి, నేనైతే యూజ్ చేయట్లేదు, మనకు అవసరం లేదని మా బిడ్డకి యూజ్ చేస్తున్నాను. అగోదు మీకు చూపిద్దామని ఆ బౌల్ మొత్తం పట్టుకున్నాను. కదా అలా ఫస్ట్ ఇలా మునేళ్లతోనండి, ఫింగర్స్ ఉంటాయి కదా, ఫింగర్స్తోనే ఫస్ట్ మసాజ్ చేయండి. మొత్తం హెడ్ మొత్తం ఫస్ట్ మసాజ్ చేయాలి. నెక్స్ట్ మీరు ఇట్లా వీక్లీ 3 టైమ్స్ పెట్టండి, ఎక్కువ అవసరం లేదు. వీక్లీ 3 టైమ్స్ పెట్టండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. 1 మంత్ యూజ్ చేయండి, మీకు బేబీ గ్రోత్